పుష్పక విమానమున్న చోటు నుంచి రావణుడి రాజమందిరం వైపు వెళ్లాలని హనుమ అనుకున్నాడు. ఆ దారిలో వెళుతుండగా రావణుడు తన వినోదం కోసం నిర్మించుకున్న అద్భుతమైన భవనం దగ్గర హనుమ ఆగాడు. ఆ భవనాన్ని రావణశాల అంటారు. ఆ భవనంలో అడుగడుగునా వినోదాలు, రాక్షసుల సంబరాలు కనిపించాయి. ఎక్కడ చూసినా గంగాళాల నిండా మద్యం, ఎంతమందికైనా సరిపోయే మాంసాహారాలను హనుమ చూశాడు. ఎంతోమంది అంతఃపుర స్త్రీలు అటూ ఇటూ తిరుగుతున్నారు. మెరిసిపోతున్న ఆ భవనంలో కొన్ని గదుల్లో రాక్షసులు జూదమాడుతున్నారు. ఒక పెద్ద గదిలో అందంగా అలంకరించుకున్న చాలామంది స్త్రీలు నిద్రించటం హనుమ చూశాడు. ఆ గదంతా స్త్రీలతో నిండిపోయింది. ఎవరెవరెక్కడ నిద్రిస్తున్నారో కూడా తెలియనంత మత్తులో వారంతా ఉన్నారు. వారిలో దేవగంధర్వ స్త్రీలు కూడా ఉన్నారు. అంతటి దేవతా స్త్రీలనే రావణుడు బలవంతంగా తీసుకొచ్చినప్పుడు మానవ స్త్రీ అయిన సీతమ్మ పరిస్థితి ఏమై ఉంటుందో అని హనుమ భయపడ్డాడు. ఈ స్త్రీలతో పాటుగానే సీతమ్మను కూడా రావణుడు దాచి ఉంచాడనుకొని ఆ అంతఃపురమంతా హనుమ వెతికాడు.